ఒకరోజు వైకుంఠంలో నారద తన వీణ వాయిస్తూ నారాయణ నారాయణ అని భక్తితో గానం చేస్తున్నాడు. అప్పుడు గరుడ అక్కడికి వేగంగా వచ్చాడు. అతని ముఖంలో ఆందోళన కనిపించింది. నారద మహర్షి, భూమిపై భక్తులు ఇప్పుడు దేవుడిని నిజంగా ప్రేమిస్తున్నారా లేక కోరికల కోసం మాత్రమే ప్రార్థిస్తున్నారా అనడిగాడు. నారదుడు చిరునవ్వుతో అన్నాడు, దానికి సమాధానం తెలుసుకోవాలంటే భూమికి వెళ్ళాలి. ఇద్దరూ సాధారణ యాత్రికుల వేషంలో తిరుమల అడవుల వైపు బయలుదేరారు. కొండదారిలో ఒక చిన్న బాలుడు కూర్చొని ఏడుస్తున్నాడు. అతని చేతిలో చిన్న మట్టిపాత్ర ఉంది. అందులో కొద్దిగా పాలు మాత్రమే ఉన్నాయి. నారదుడడిగాడు, బాలకా, ఎందుకు ఏడుస్తున్నావు? బాలుడు కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పాడు, ఇవి స్వామివారికి సమర్పించడానికి తీసుకొచ్చిన పాలు. దారిలో పడిపోయి సగమైపోయాయి. ఇప్పుడు స్వామివారు నాపై కోపపడతారు. గరుడు నవ్వుతూ అన్నాడు, ఇంత కొద్దిపాటి పాలను దేవుడు స్వీకరిస్తాడా? కాని నారదుడు మౌనంగా ఉన్నాడు. ఆ బాలుడు తిరుమల కొండపైకి చేరుకుని ఆలయం బయట నిలబడి భక్తితో ఇలా అన్నాడు, స్వామీ, నాకు ఎక్కువ ఇవ్వడానికి లేదు, నా ప్రేమ మాత్రమే ఉంది అని చెప్పి ఆ పాలను సమర్పించాడు. అచానక్ ఆలయంలోని గంటలు స్వయంగా మోగసాగాయి. గాలి అంతా దివ్య సువాసనతో నిండిపోయింది. అక్కడి పూజారులు ఆశ్చర్యపోయారు. అప్పుడు ఆకాశంలో దివ్య కాంతి వెలిగింది. లార్డ్ వెంకటేశ్వర స్వరంలా వినిపించింది. భక్తి విలువ సమర్పించిన వస్తువులో కాదు, సమర్పించిన హృదయంలో ఉంటుంది. గరుడు తలవంచాడు. నారదా, ఇప్పుడు అర్థమైంది. చిన్న కానుకైనా ప్రేమతో ఇస్తే అది నాకు అత్యంత ప్రియమైనది అన్నాడు. నారదుడు వీణ తట్టుతూ నవ్వాడు. నారాయణా నారాయణ, నిజమైన భక్తి అమాయక హృదయంలో ఉంటుంది. నీతి: దేవుడు ధనాన్ని కాదు, భక్తిని చూస్తాడు. చిన్న సమర్పణైనా ప్రేమతో ఇస్తే అది మహాదానమవుతుంది. లార్డ్ వెంకటేశ్వర భక్తుడి హృదయాన్ని మాత్రమే కోరుకుంటాడు. మీకు ఇంకా ఏమైనా వ్రతాలు కావాలంటే నాకు కామెంట్లో చెప్పండి, చేస్తాను. ఇలాంటి మరెన్నో కథల గురించి మీ ఏన్షియంట్ సిబ్లింగ్స్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.